ఇప్పుడు మనం చింతపండుతోటి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా వండుకున్న అన్నము ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. 1 కప్పు. పోపుకి పోపు దినుసులు, తాలింపు గింజలు 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2, కరివేపాకు, వేరుశనగ పప్పు 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, చింతపండు 50 గ్రాములు ఇలా నానబెట్టి వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. ఆయిల్, కొత్తిమీర ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు. ఈ చింతపండుని బాగా పిసికి ఈ గుజ్జునంతా వేరే గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా పిసకాలి. పిసికిన తర్వాత గుజ్జు వస్తుంది కదా, ఈ గుజ్జును తీద్దాము. ఈ విధంగా ఈ పిప్పిని పక్కకు తీసేసుకొని ఈ గుజ్జు ఇలా తయారు చేసి పెట్టుకోవాలి, చింతపండు గుజ్జు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద బాండీలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో మనం ముందుగా తీసుకున్నాం కదా వేరుశనగపప్పు కూడా వేసి ఫస్ట్ వేరుశనగపప్పు వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని మనం ముందుగా తీసుకున్నాం కదా రైస్, ఆ రైట్లో వేసేసుకోండి డైరెక్ట్గా. ఇప్పుడు ఈ ఆయిల్లోనే పోపు దినుసులు, పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు, మీరు కావాలంటే రెమ్మలు కూడా వేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం. ఈ ఆయిల్లోనే చింతపండు గుజ్జు బాగా ఉడకాలి. ఇది బాగా ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది. అప్పుడు మనం అన్నంలో కలుపుకోవాలి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకుందాం, తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇది బాగా ఉడకాలి. చింతపండు అంతా బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడుకుతూ ఉంది కదా, దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూను పసుపు, దీన్ని కూడా బాగా కలియబెట్టి ఇది బాగా దగ్గర పడాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఓన్లీ మనకి ఆ గుజ్జే పైకి వస్తుంది. ఆ గుజ్జు బాగా ఉడికిపోయిన తర్వాత ఈ ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు తీసి మనం అన్నంలో కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా బాగా ఉడికిపోవాలి. ఈ చింతపండు గుజ్జంతా చిక్కబడిపోయి అడుగుకి వెళ్ళిపోయి పైన అంతా ఆయిల్ వచ్చేసింది కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. దీనిని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలో వేసి కలుపుకుందాం. మనం ముందుగా తీసుకున్నాం కదా అన్నం, దీంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి.
ఎందుకంటే మీకు పులుపు ఎంత అవుతుందో సరిపోతుందో లేదో చూసుకోవాలి కదా, అందుకని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకున్నా పులుపు అయిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఆ డౌట్ లేకుండా ఉండాలంటే కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు సరిపోలేదనుకోండి, దీంట్లో డైరెక్ట్గా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నారంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఈ కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర ఎందుకు వేస్తున్నానంటే రుచి బాగుంటుంది, స్మెల్ కూడా చాలా రుచిగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చింతపండుతో పులిహోర రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.